హాయ్ ఫ్రెండ్స్. ఎల్ఎల్ఆర్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యి అప్లికేషన్ నెంబర్ మిస్ అయితే ఆ అప్లికేషన్ నెంబర్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి పరివాహన్ వెబ్సైట్లో అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ముందు మనం ఇక్కడ డ్రైవర్స్ అండ్ లెర్నింగ్ లైసెన్స్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఎల్ఆర్ ఎగ్జామ్ ఈ పోర్టల్ ఏం మనకి అనేది ఓపెన్ కాదు. ఇక్కడ అదర్స్ అనే ఆప్షన్ ఒకటి ఉంది కదండి. ఈ అదర్స్ అనే ఆప్షన్లో ఫైండ్ అప్లికేషన్ నెంబర్ అని ఉంది కదా. ఈ ఫైండ్ అప్లికేషన్ నెంబర్లోకి మనం అప్డేట్ అవ్వాలి. ఇందులో వచ్చేసి మీ యొక్క డిస్టిక్, అదేవిధంగా మీ యొక్క ఆర్టీఓ ఆఫీస్, అంటే మీరు ఏ ఆర్టీఓ అయితే ఆర్టీఓ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇందులో మీ ఆధార్ కార్డులో అప్లికేషన్లో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా టైప్ చేయాలి. ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్. అదేవిధంగా మీ ఆధార్లో డేట్ ఆఫ్ బర్త్, మీ ఆధార్లో ఉన్న లింక్ అయిన మొబైల్ నెంబరు. కొన్నిసార్లు మీకు కొన్ని డౌట్లు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి కోసూరి రమేష్ బాబు అని ఉంది నేమ్. కొన్నిసార్లు సిస్టమ్ కోసూరి మిడిల్ నేము రమేష్, లాస్ట్ నేమ్ బాబు ఇలా తీసుకునేది. కొన్నిసార్లు కోసూరి రమేష్ అనేది ఫస్ట్ నేమ్లో తీసుకొని బాబు అనేది లాస్ట్ నేమ్లో తీసుకునేది. ఓకే, ఈ ఫార్మాట్ అనేది మీకు ఎక్కడ కనిపించుద్ది, ఎలా మనం అనేది చూస్తే, మీరు ఎల్ఎల్ఆర్ అనేది అప్లై చేసిన తర్వాత కూడా మళ్ళీ రెండోసారి ఇంకొకసారి మీ ఆధార్ అనేది ఎల్ఎల్ఆర్ లెర్నింగ్ లైసెన్స్ అనేది కంటిన్యూ కొట్టి ఇక్కడ జనరల్ అంటే ఆల్రెడీ మీకు అప్లై చేశారు అయినా కూడా మళ్ళీ ఇంకోసారి ఆధార్ ఓటీపీ కొట్టి ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే అప్పుడు మీకు ఆ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఎలా తీసుకుంటుంది ఈ ఆన్లైన్ పరివాహన్ వెబ్సైట్ అనేది కనిపించుద్ది. అలా కనిపించిన తర్వాత ఆ డీటెయిల్స్ని అదేవిధంగా ఫస్ట్ నేమ్లో ఏముంది, మిడిల్ నేమ్ ఏముంది, ఫాస్ట్ నేమ్ ఉంది ఇలా కొట్టుకొని సబ్మిట్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ వచ్చిన తర్వాత మీకు ఆ అప్లికేషన్ నెంబర్ అనేది మనకి ఫైండ్ అవుట్ అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.